పరిశుద్ధత కలిగి ఉన్న వ్యక్తులలోనికే పరిశుద్ధాత్ముడు వస్తాడు. అపవిత్రమైన స్థలాలలోనికి ఆయన ఉండడు. కాకపోతే అపవిత్రమైన స్థలాలలో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆయన వచ్చి బాధపడతా ఉంటాడట. ఆదికాండం 1వ అధ్యాయములో వాక్యం అంటుంది, జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను. ఎందుకు అల్లాడింది ఆత్మ? అక్కడ ప్రజలు లేరు, ఆయనకు ప్రజలు కావాలి కాబట్టి, అయ్యో ప్రజలు లేరు కదా అని జలముల పైన ఆత్మ అల్లాడింది. ఇప్పుడు ప్రజలు వచ్చిన తర్వాత ఆయనను చేర్చుకోపోయేసరికి ఆయన మనసు నొచ్చుకుంటా ఉంది. ఈరోజు సంఘంలో ఉన్న బిడ్డలు కూడా ఆయనను స్పష్టంగా ఆరాధన చేయక, ఆయనను స్పష్టంగా పూజించక, ఆయన ఆజ్ఞలను స్పష్టంగా గైకొనక, సౌలు ఏ రీతిలో అయితే యుద్ధానికి వెళ్ళి దేవుడు చెప్పిన పని చేసింది కానీ పూర్తిగా